వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ మార్చురీ పరిస్థితి దారుణంగా తయారైంది. మార్చురీ నుండి వచ్చే దుర్వాసనతో దాని పక్క నుండి వెళ్లాలన్నా కూడా భయపడుతున్నారు జనం. ఇక అందుబాటులో ఉన్న 10 ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో శవాలు కంపు కొడుతున్నాయి. దీంతో గుర్తు తెలియని మృతులకు పోస్టుమార్టం నిర్వహించే సమయానికి డెడ్ బాడీలు పూర్తిగా కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఎంజీఎం మార్చురీ దగ్గర నుండి వెళ్లేవారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మార్చురీ విభాగం పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. రోజు ఈ హాస్పిటల్కు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుండి వైద్యం కోసం వచ్చిపోతుంటారు. కొందరు ప్రమాదాల్లో మరణించిన వారిని పోస్టుమార్టం చేసేందుకు మార్చురీ గదిలో 10 ఫ్రీజర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ 4 నెలల నుండి 10 ఫ్రీజర్లు సాంకేతిక లోపంతో పనిచేయట్లేదు. దీంతో శవాలు దుర్వాసన వస్తున్నాయి. సిబ్బంది ఫ్యాన్లతో గది ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని శవాలు పంచనామా కోసం రాగా చేసేదేం లేక కిందనే పడేస్తున్నారు. ఎంజీఎం మార్చురీపై సూపరింటెండెంట్ పర్యవేక్షణ లోపించిందనే ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయకపోయినా పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి. సూపరింటెండెంట్ ఏనాడు మార్చురీని పర్యవేక్షించలేదని పలువురు చెబుతున్నారు. మృతుల బంధువులు డెడ్ బాడీని చూసేందుకు ముక్కు మూసుకొని వెళ్లి రావాల్సిన పరిస్థితి. బాగా వస్తుంది, లోపలికి పోతే ఆగనిస్తలేదు. మెల్లు బాగా మొత్తం వాసన వస్తుంది, దారుణంగా వాసన వస్తుంది. అందులో పోయేటట్టే లేదు. పక్క వచ్చింది కానీ నేను ఉండలేకపోయినా బయటకు వెళ్ళి వచ్చిన. మనం ఫ్రిడ్జ్లలో పెట్టలేదు, బయటనే ఉన్నాయన్ని. ఫ్రిడ్జ్లు పని చేస్తలేవు, పెట్టండి మాకు తెలియదు కానీ మొత్తం అయితే బయటనే ఉన్నాయి. అందులో పోయేటట్లేదు. మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో డెడ్ బాడీలను పక్కన పడేస్తున్నారు సిబ్బంది. ప్రమాదంలో మరణించిన మృతదేహాలను రక్తంతో మార్చురీలోకి తీసుకెళ్తున్నారు. గదిలో రక్త మరకలు పడిన చోట్ల క్లీన్ చేయకపోవడంతో రక్త మరకలతో విపరీతంగా దుర్వాసన వెదజల్లుతోందని రోగుల బంధువులు చెబుతున్నారు. ఒక్క ఫ్రిడ్జ్ కూడా పనిచేస్తలేదు. మరి ఎందుకు చేస్తానో మరి ఈ విధంగా అనేది అర్థమైతలేదు. కావున వెంటనే ఇక్కడున్న వరంగల్ స్థానిక మంత్రివర్యులు కొండ సురేఖ గారు, రాజేందర్ రెడ్డి గారు వెంటనే చర్య తీసుకొని దీని మీద చర్య తీసుకోకపోతే ఇప్పుడు చూడనీకి వచ్చిన బంధువులు కూడా రోగాన బాడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇదే పని చేస్తలేదు. అంటే గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వ హాస్పిటల్ మీద అజమాయిషీ ఏమాత్రం లేదు. అనేక మంది కూడా ఎన్నో పోరాటాలు చేసిన ప్రభుత్వ ఆసుపత్రి మీద ఇంత ప్రేమనా మమకారమా ఏమనుకోవాలి ప్రభుత్వ అధికారులకి తెలియాలి. మార్చురీ దగ్గర కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇప్పటికైనా ప్రత్యేక చొరవ తీసుకుని రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు పబ్లిక్.